ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఈ మాటలు కాస్త సుదీర్ఘంగా ఉన్నప్పటికి కూడా చాలా అవసరమైన మాటలు. I pray that out of his glorious riches he may strengthen you with power through his spirit in your inner being. అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాటలు, సంఘానికి రాస్తున్న మాటలు, లేదా సంఘం నేర్చుకోవలసిన విషయాలు. మనం సంఘానికి వచ్చేది, సంఘముగా కూడుకునేది దేవుని ఉపదేశం విని, దేవుని ఉపదేశమును నేర్చుకొని, దేవుని ఉపదేశమును ప్రయోగించి, అలాగే దేవుని ఉపదేశమును బట్టి జీవించినట్లు ప్రార్థించడానికి ప్రియ సహోదరి. అంతేగాని ఎలాగొచ్చామో అలాగ వెళ్ళిపోవడానికి కాదు. దేవుని సన్నిధికి వస్తున్నాము అని చెప్పనంటే దేర్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్, మార్పు మొదలవ్వాలి, క్రమక్రమంగా మార్పు జరగాలి. ఈ మార్పు జరగట్లేదు అని చెప్పనంటే దెర్ ఈజ్ సంథింగ్ ప్రాబ్లం. మనలో కానీ మందిరంలో కానీ ఎక్కడో చోట ప్రాబ్లం ఉండాలి. ఈ ప్రాబ్లం కనుక మనం రెక్టిఫై చేసుకోకపోతే మనం పనికిరాని వాళ్ళం మాత్రమే కాదు, హానికరంగా కూడా మారిపోతాం. దేవునికి పనికి రాకుండా ఉండడం చాలా భయంకరం. దేవునికి పనికిరాని వారు అపవాదికి బాగా పనికి వస్తారు. దేవుడు పక్కన పెట్టేసిన వాళ్ళు అపవాది చేతిలో వాడబడతారు. ప్రియ సహోదరి, మనం దేవుని చేతిలో వాడబట్టడానికి పిలువబడ్డాం కానీ అపవాది చేతిలో వాడబట్టడానికి పిలువబడలా. అపవాది చేతిలో ఒక వ్యక్తి వాడబడుతున్నాడు అని చెప్పనంటే ఆ వ్యక్తి ఎంతో హానికరంగా ఉంటాడు. అది ఉద్యోగంలో అయినా, అది ఇంట్లో అయినా, అది సంఘంలో అయినా, సమాజంలో అయినా, ఎక్కడైనా సరే ఆ వ్యక్తి హానికరంగా ఉంటాడు తప్ప ఆశీర్వాదకరంగా ఉండడు. ఒక నూతనమైన జీవితాన్ని జీవించటానికి, ఒక నూతనమైన జీవితాన్ని అవలంబించటానికి, దేవుని ఉపదేశమును పొందటానికి మనం దేవుని సన్నిధికి వచ్చాం. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని శ్రద్ధగా ఆలకించి దాన్ని బట్టి జీవించినట్లుగా మనం ప్రార్థించాలి. ప్రియ సహోదరి, ఇక్కడ రాయబడిన మాట I pray that out of his glorious riches he may strengthen you. దేవుడు మిమ్మల్ని బలపరచాలి అని ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడంట, దేవుడు మిమ్మల్ని బలపరచాలని, సంఘాన్ని బలపరచాలని ప్రార్థన చేస్తున్నాడంట. తన మహిమైశ్వర్యము చొప్పున బలపరచాలని ప్రార్థన చేస్తాడంట. తన మహిమైశ్వర్యం చొప్పున he may strengthen you with power, ఆయన శక్తి చేత, through his spirit in your inner being. మన అంతరంగ పురుషుని యందు మనల్ని బలపరచాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అంతరంగ పురుషుడు ఎవరు?
మన అంతరంగమే. అంతరంగ పురుషుడు అని చెప్పానంటే మన అంతరంగమే. బాహ్యంగా మనం శరీరంగా కనపడతాం, కానీ మనలో ఏముంది? ఆత్మ ఉంది. ఏముంది? ఆత్మ ఉంది. దాన్నే అంతరంగము లేదా ఆత్మ అని చెప్పి అంటున్నాం. ఈ అంతరంగ పురుషుడు బలపడాలి. ఈ అంతరంగ పురుషుడు బలపడాలి అని చెప్పనంటే దేవుని ఆత్మతో ఏకీభవించి దేవుని ఆత్మకు లోబడాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరు, ఒక వ్యక్తి జీవితం మార్పు చెందాలి అని చెప్పనంటే ఆ వ్యక్తి అంతరంగములో బలపడాలి. ఈ అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు కదా, తెలుగులో కూడా చదవండి ఒకసారి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలిగిన వారు కావాలనని ప్రార్థించుచున్నాను. అంతరంగ పురుషుడు బలపడితే ఏం జరుగుతుందండి? అంతరంగ పురుషుడు బలపడితే సంపూర్ణతలోనికి వస్తాడంట ఒక వ్యక్తి. సంపూర్ణతలోనికి రావడం అంటే అర్థం ఏంటి? క్రీస్తు ప్రభు పోలికలోకి మార్చబడతాడు. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి గురి ఏమై ఉండాలి అంటే ఆ వ్యక్తి క్రీస్తు పోలికలోకి రావాలి. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు పోలికలోకి రాకుండా ఇక అదే పాత జీవితం, అదే రోత జీవితం, అదే శరీర సంబంధమైన జీవితం, అదే వ్యర్థమైన జీవితం, అదే మరి లోక సంబంధమైన జీవితాన్ని కనుక మనం జీవిస్తున్నట్లయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, క్రీస్తు పోలికలోకి మార్చబడాలి. అంతరంగ పురుషుడు బలపడితేనే క్రీస్తు పోలికలోకి మార్చబడతాడు. అంతరంగ పురుషుడు బలపడితేనే క్రీస్తు లక్షణాల్ని స్వతంత్రించుకుంటాడు. ఏంటి క్రీస్తు లక్షణం? ప్రేమ. ఏంటండి? ఈరోజు క్రైస్తవులకి ప్రేమ నేర్పించాల్సి వస్తుంది. దేవునిలో ఉందే ప్రేమ. దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పని రాయబడి ఉంది. అలాంటి ప్రేమ ఈరోజు క్రైస్తవుల హృదయాల్లో ఉండట్లా. ఒకవేళ ప్రేమ ఉన్నా అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, అంతా అనుకూలంగా ఉన్నప్పుడు, లేకపోతే అందరూ మనకు నచ్చినట్లుగానే ప్రవర్తించినప్పుడు, అలాంటి సందర్భాలప్పుడు మాత్రమే మనలో ప్రేమ నిలిచి ఉంటుంది. కానీ దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ, అన్ని సమయాల్లో మారని ప్రేమ మనలో నిలిచి ఉండట్లేదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరు, దేవుని ప్రేమను ఎంతగా తెలుసుకోవాలంటే దాని ఎత్తెంతో, దాని లోతెంతో, దాని పొడవెంతో, దాని వెడల్పెంతో తెలుసుకోవాలంట. అంటే అంతగా దేవుని ప్రేమను మనం చూడాలి, అనుభవించాలి, చూపించాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు మనము మన అంతరంగ పురుషుల్లో బలపడినట్లుగా, సంపూర్ణతలోనికి వచ్చినట్లుగా, క్రీస్తు ప్రభు సారూప్యంలోనికి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నామా? ఎవరైతే ప్రభు పోలికలోకి మార్చబడతారో వాళ్ళ జీవితంలో దేవుడు చేసే ఘనమైన కార్యాలు ఎంతో అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రభు పోలికలోకి మార్చబడకపోతే నువ్వు కోరుకునే కోరికలు కూడా సరిగ్గా ఉండవు, నువ్వు చేసే ప్రార్థన కూడా సరిగ్గా ఉండదు. కొంతసేపు ఆత్మీయంగా మాట్లాడతావు, మరి కొంతసేపు లోక సంబంధంగా మాట్లాడతావు. కొంతసేపు పరిశుద్ధతను గురించి మాట్లాడతావు, మరి కొద్దిసేపు నీ నోరే పరిశుద్ధంగా ఉండదు. కొంతసేపు
ప్రేమగా మాట్లాడతావు, మరికొంతసేపు ద్వేషంగా మాట్లాడతావు. ఎందుకు ఇన్ని స్వభావాలు? ఎందుకు ఇన్ని స్వభావాలు? దేవుడు మనకిచ్చిన ఆత్మ ఎలాంటి ఆత్మనిచ్చాడు? ఆయన ఓసరవెల్లి ఆత్మనిచ్చాడా? ఓసరవెల్లి ఆత్మనిచ్చాడా? ఓసరవెల్లి ఏం చేస్తుంది? ఆయా సమయాన్ని బట్టి, ఆయా పరిస్థితులను బట్టి, ఆయా ప్రదేశాలను బట్టి ఏమవుతూ ఉంటుంది? అది రంగులు మార్చేస్తూ ఉంటుంది. దేవుడు మనకిచ్చింది ఓసరవెల్లి ఆత్మ కాదు. అప్పుడు ఒక రకంగా, అప్పుడు ఒక రకంగా, అప్పుడు ఒక రకంగా. అయ్యగారు మందిరంలో ఒక రకంగా ఉంటారు, ఆఫీస్లో ఇంకో రకంగా ఉంటారు, ఇంట్లో ఇంకో రకంగా ఉంటారు, బయట మరో రకంగా ఉంటారు. ఏమిటిది? ఓసరవెల్లి తత్వం. దేవుడు మనల్ని పిలిచింది అలా జీవించడానికి కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా యూ షుడ్ బి ద సేమ్ పర్సన్ అండ్ యూ షుడ్ బి లైక్ క్రైస్ట్. యూ షుడ్ లివ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా నువ్వు క్రీస్తు ప్రభు పోలికలో, క్రీస్తు ప్రభు సారూప్యములో జీవించడానికి పిలువబడ్డావు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. గమనిస్తున్నారా? మన అంతరంగ పురుషుడు గనక బలపరచబడకపోయినట్లయితే మనం సంపూర్ణతలో ఎదగలేం. మనం సంపూర్ణతకి రాకపోయినట్లయితే క్రీస్తు ప్రభు పోలికలోకి మనం మార్చబడలేం ప్రియ సహోదరు, ప్రియ సహోదరి. గమనిస్తున్నారా? ఇక్కడ ఒక మాట రాయబడింది 20వ వచనంలో, నౌ టు హిమ్ హూ ఈస్ ఏబుల్ టు డూ ఇమ్మెజరబ్లీ మోర్ దాన్ ఆల్ వి ఆస్క్ ఆర్ ఇమాజిన్ అకార్డింగ్ టు హిస్ పవర్ దట్ ఈస్ అట్ వర్క్ విత్ ఇన్ అస్. చదవండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, నౌ టు హిమ్ హూ ఈస్ ఏబుల్ టు డూ ఇమ్మెజరబుల్లీ మోర్ దాన్ ఆల్ వి ఆస్క్ ఆర్ ఇమాజిన్. మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన ఏం అడుగుతున్నావు? నువ్వు అడిగేదానికన్నా ఊహించేదానికన్నా అత్యధికంగా చేసే శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన మనం ఏం అడుగుతున్నాం? మనం అడగాల్సింది ఆయన సంపూర్ణత గురించి అడగాలి. ఆయన అడగాల్సింది మన అంతరంగ పురుషుని గురించి అడగాలి. ప్రభువా, నా అంతరంగములో నన్ను బలపరచు ప్రభువా, నీ ఆత్మతో ఏకీభవించే మనసు నాకు దయచే ప్రభువా, నీ ప్రేమతో నన్ను నింపు ప్రభువా, నీ సంపూర్ణతలో నన్ను మార్చు ప్రభువా. ఇవి మనం అడగాల్సింది. ఇలాంటి ప్రార్థన రాదు మనకి తెలిసిందల్లా లిస్టు ప్రార్థన. ఏం ప్రార్థన? లిస్టు ప్రార్థన. ఏంటి ఆ లిస్టు? మన సమస్యల లిస్టు, మన అవసరతల లిస్టు, మన కొరతల లిస్టు, మనకున్న శోధన లిస్టు. ఈ లిస్టులు తీస్తాం. కానీ ప్రభు అంటున్నాడు అసలు అడగాల్సింది ఒకటి ఉంది. నువ్వు అడిగితే నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా ప్రభు దయచేస్తాడు. ఏం దయచేస్తాడు? క్రీస్తు ప్రభు సారూప్యం దయచేస్తాడు. క్రీస్తు ప్రభు సారూప్యం దయచేస్తే నువ్వు అడిగింది ఏదైనా తండ్రి కాదంటాడా? మనం ఏంటంటే దయ్యపు సారూప్యంలోనే ఉండి అడగాలనుకుంటాం. మనం దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూనే దేవుని అడగాలని చెప్పి అనుకుంటాం. దేవుడు మన పట్ల చేసేయాలని చెప్పి అనుకుంటాం. దేవుని పోలికలోకి మార్చబడకుండానే మనం ఏదేదో దేవుడు చేయాలి, మన పట్ల ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేయాలి అని చెప్పని కోరుకుంటా ఉంటాం. దేవుడు చేయడు ప్రియ సహోదరు, ప్రియ సహోదరి. దేవుడు చేయడు. కొన్ని నీ పట్ల జరగాలి అంటే నువ్వు దానికి అర్హురాలుగా ఉండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదాలని హ్యాండిల్ చేయడానికి కూడా మనకి తగిన పరిస్థితి ఉండాలి. హ్యాండిల్ చేయగలగాలి. కొంతమంది హ్యాండిల్ చేయలేరు. కొంతమంది కాదు, ఎవరు హ్యాండిల్ చేయలేరు. ప్రభు సారూప్యంలోనికి రాకపోతే గనక ఒక ఆశీర్వాదాన్ని ఎవరు హ్యాండిల్ చేయలేరు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, కొంచెము దేవుడు ఏదన్నా చేస్తే గర్వము, కొంచెము దేవుడు ఏమన్నా చేస్తే దేవుని పట్ల మరి క్రమక్రమంగా విసుగుదల, దేవునికి దూరం అయిపోవడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. దేనివల్ల ఇది?
మనకి దేవుని పట్ల ప్రేమ కన్నా మన అవస్థల పట్ల కోరిక ఎక్కువ. దేవుని పట్ల ప్రేమ కన్నా, దేవుని చిత్తం పట్ల ఆసక్తి కన్నా, దేవుణ్ణి మహింపరచాలి అనే మనసు కన్నా, మన కోరికలు నెరవేర్చుకునే దాని మీదే మనకు మనసు ఎక్కువ. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, అప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని మనం అడిగినప్పుడు, ఆయన మనకి ఇచ్చినప్పుడు ఇక అంతవరకే మన భక్తి, మన ప్రేమ. గమనిస్తున్నారా? ఈరోజు మన ఆత్మీయ జీవితం మెట్టు ఎదగాలి. మన ఆత్మీయ జీవితం ఉన్నతమైన మెట్టులోకి వెళ్ళాలి. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఉన్నతమైన మెట్టు అంటే ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి, ఆయన మనస్సును మనం కలిగి ఉండాలి, ఆయన ప్రేమను మనం కలిగి ఉండాలి, ఆయన్ని ఇతరులకి చూపించగలగాలి. హల్లెలూయా. అది ఎక్కడైనప్పటికి కూడా నిన్ను చూసిన వాళ్ళు క్రీస్తు ప్రభువుని చూడగలగాలి. నేను చదువుకునేటప్పుడు చాలా కంప్లైంట్స్ చేసేవాడిని. నేను నా చుట్టుపక్కల వాళ్ళ గురించి అన్ని లోపాలే కనపడతా ఉండే నాకు. వాళ్ళల్లో ఆ లోపం ఉంది, వీళ్ళల్లో ఈ లోపం ఉంది, వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇదే కంప్లైనింగ్ యాటిట్యూడ్ నాది. అప్పుడు నన్ను నడిపించే వ్యక్తి, నాకు కౌన్సిలింగ్ చేసే ఒక వ్యక్తి, ఆ అన్న నన్ను అడిగిన మాట, నీలో క్రీస్తు ప్రభు కనిపిస్తున్నాడా లేకపోతే తీర్పు తీర్చే వ్యక్తి కనపడుతున్నాడా అని చెప్పి అడిగాడు. నీలో క్రీస్తు ప్రభు కనపడుతున్నాడా, తీర్పు తీర్చే వ్యక్తి కనపడుతున్నాడా? ఆ ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఒకటే, నాలో తీర్పు తీర్చే వ్యక్తే కనపడుతున్నాడు. తీర్పు తీర్చే వ్యక్తి ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళల్లో ఉన్న లోపాలు లెక్క పెడతా ఉంటాడు. వాళ్ళల్లో అది ఉంది, వీళ్ళల్లో ఇది ఉంది, ఇక ఇదే భజన. కానీ క్రీస్తు ప్రభు సారూప్యము అది కాదు. క్రీస్తు ప్రభు సారూప్యము అవతలవాడు ఎలాంటి వాడైనా ప్రేమించే తత్వము. హల్లెలూయా. క్రీస్తు ప్రభు తత్వము అవతలవాడు వస్తే ఆ వ్యక్తిని చక్కగా హత్తుకొని చేర్చుకునే తత్వము. హల్లెలూయా. క్రీస్తు ప్రభు తత్వము అవతల వ్యక్తికి క్షమాపణ ఇచ్చే తత్వం. క్రీస్తు ప్రభు తత్వము అవతల వ్యక్తిని ప్రేమించే తత్వము. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు క్రీస్తును చూపించలేకపోతున్నాం మనం. లోకాన్ని క్రీస్తుని చూపించలేకపోతున్నాం మనం. మనల్ని మనమే కనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప క్రీస్తు కనిపించట్లేదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దానికోసం మనం ప్రార్థన కూడా చేయం. నేను గమనిస్తూ ఉంటాను, ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో కనబడేదంతా అవసరతలు తప్ప ఆ ప్రార్థనలో ఆత్మీయత చాలా చాలా రేర్, అస్సలు లేదని చెప్పిన అన్న కానీ చాలా తక్కువ. ఆత్మ నడిపింపు చాలా తక్కువ. అవసరతలను బట్టి నడిపింపు చాలా ఎక్కువ, కానీ ఆత్మ నడిపింపు చాలా తక్కువ. ఆత్మ నడిపింపు విరిగి నలిగిన హృదయం తీసుకొస్తుంది నీకు. ఆత్మ నడిపింపు నీలో ఉన్న చెడుతనాన్ని బయటికి తీసుకొస్తుంది. ఆత్మ నడిపింపు నీ జీవితాన్ని సరిచేసుకునే ప్రార్థన నీకు నేర్పిస్తుంది. ఆత్మ నడిపింపు దేవుని పోలికలోకి నువ్వు మార్చబడినట్లు నీ చేత ప్రార్థన చేయిస్తుంది. మరలా అడుగుతున్నాను, ఇంతకుముందు అడిగాను, మధ్యాహ్నాలు ఎంతమంది అవకాశం ఉండి కూడా జాయిన్ అవ్వట్లేదు? చేతులు ఎత్తొద్దు, నాకు తెలుసు, కానీ నా ప్రశ్న ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు జాయిన్ అవ్వలేకపోతున్నారు ప్రార్థనకి? ప్రార్థనలో ఒక గంట సేపు ఉండలేని వాళ్ళు పరలోక రాజ్యంలో మాత్రం ఏముంటారండి మీరు? ప్రార్థనలో గంట సేపు జాయిన్ అవ్వలేని వాళ్ళు పరలోక రాజ్యంలో ఎలా ఉంటారు? ఎవరెవరో మీ గురించి ప్రార్థన చేస్తున్నారు. అవకాశం ఉండి కూడా, అవకాశం లేని వాళ్ళ గురించి మాట్లాడట్లా, అవకాశం ఉండి కూడా ఖాళీగా కూర్చోడానికి, పడుకోవడానికి, లేకపోతే ఫోన్ చూసుకోవడానికి నీ టైంని వృధా చేస్తున్నావని చెప్పనంటే నీలో క్రీస్తు ప్రభు సారూప్యం వచ్చే అవకాశం ఉంటుందా? అసలు ఉంటుందా? ఏం చేస్తాం ఆ టైంలో? ఏదో నిద్రన్నా పోతాం, లేదా ఫోన్ అన్నా చూస్తాం. రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. దేవుడిని నా శోధన నుండి తప్పించి ప్రార్థన చేసే అవకాశం నీకు ఇస్తా ఉంటే నువ్వేం చేస్తున్నావు? శోధనకు పడిపోతున్నావు. ఈరోజు చాలామంది అండి సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
దేవుడిచ్చే అవకాశాలని పోగొట్టుకుంటున్నారు. దేవుడిచ్చే అవకాశాలని పక్కన పెట్టి ఏదేదో చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, గమనిస్తున్నారా? ఈరోజు మనం ఆత్మీయతలో ఎదుగుతున్నట్ట, లేకపోతే ఆత్మీయతలో క్షీణిస్తున్నట్ట? అంతరంగ పురుషునిలో ఎదుగుతున్నట్ట, బలపడుతున్నట్ల, లేకపోతే క్షీణిస్తున్నట్ల? మనం దేవుని పట్ల ఆసక్తిలో ఎదుగుతున్నట్ల, క్షీణిస్తున్నట్ల? క్రీస్తు ప్రభు సారూప్యంలో ఎదుగుతున్నట్ల, క్షీణిస్తున్నట్ల? చాలాసార్లు మీతో చెప్పే ప్రయత్నం చేశాను. మీలో చాలామంది కన్నా కూడా చాలా విసుగుదల ఎక్కువ. నాకు దేవునికి దూరంగా ఉండేవాడిని, కారణము దేవుడు నాకు తెలియదు. కానీ రక్షించబడిన తర్వాత నా స్వభావం అది కాదు. రక్షించబడిన తర్వాత దేవుని కొరకైన ఫైర్, దేవుని కొరకైన ఆకలి దప్పులు ఎప్పుడు పెరుగుతానే వచ్చినాయి తప్ప ఎప్పుడూ కూడా తలనొప్పి పట్టుకోవడం, తల పట్టుకోవడం, విసుక్కోవడం, లేకపోతే కష్టపడటం, ఈ పద్ధతి లేదు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. కానీ నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, రక్షింపబడ్డాము అని చెప్పే వాళ్ళలో చాలా మందిలో జీల్ కనిపించట్లా, దేవుని పట్ల ఆసక్తి కనిపించట్లా, దేవుని పట్ల ప్యాషన్ కనిపించట్లా, దేవుని కొరకు పరుగులెత్తే మనస్సు కనిపించట్లేదు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. ఇలాంటి వాళ్ళ వల్ల దేవునికి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఒక చెడ్డ మాదిరిగా ఉంటావు నువ్వు, ఒక చెడ్డ మాదిరిగా ప్రతి శోధనకు పడిపోతావు నువ్వు, ప్రతి బలహీనతకు పడిపోతావు నువ్వు. ఎందు గురించి? నీలో స్ట్రెంగ్త్ లేదు, నీలో బలము లేదు, నీలో ఆత్మశక్తి లేదు, ఆత్మ నడిపింపు లేదు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఆత్మశక్తి లేకుండా, ఆత్మ నడిపింపు లేకుండా నువ్వు ఏ విధంగా దేవుని కొరకు సాక్షిగా నిలబడతావు? రక్షణ పొందుకుంది బలార్థం తీసుకోవడానిక? రక్షణ పొందుకుంది తెల్లబట్టలు వేసుకోవడానిక? రక్షణ పొందుకుంది మందిరానికి రావడానిక? చాలామందికి క్లారిటీ లేదండి. నువ్వు రక్షణ పొందుకుంది ఇక మీదట ప్రభువుని సేవించడానికి, ఇన్ ఆర్డర్ టు సర్వ్ హిమ్ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలం ప్రభువుని సేవించడానికే. జాబ్ దాని తర్వాతే, వివాహం దాని తర్వాతే, ఉద్యోగం దాని తర్వాతే, చదువు దాని తర్వాతే, అన్ని దాని తర్వాతే. అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది టు సర్వ్ హిమ్. దట్స్ ఇట్, టు సర్వ్ హిమ్. నువ్వు దేవుని సేవించకపోతే మరి దేని రక్షణ పొందినట్టు? దేవుని సేవించకపోతే రక్షణ ఎందుకు పొందినట్టు? లేకపోతే రక్షణ పొందని చెప్పుకుంటాం దేనికి? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవునికి సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం, దేవునితో సమయం గడపలేకపోతున్నాం, జీవితాన్ని మార్చుకున్నట్లుగా కన్నీరు కాచి ప్రార్థన చేయలేకపోతున్నాం. విరిగి నలిగిన హృదయంతో మన బలహీనతలు దేవుని ఎదుట ఒప్పుకోలేకపోతున్నాం. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్ గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ ఇన్మోస్ట్ బీయింగ్? నీ అంతరంగ పురుషుని దేవుడు బలపరుస్తాడని ఎలా అనుకుంటావు ప్రియ సహోదర, ప్రియ సహోదరు? నీ లోపాల గురించి నువ్వు ప్రార్థన చేయవు. ఏమన్నంటే ప్రభువా నేను పాపిని. ఏం ప్రార్థన? పాపిని అంటాం కాదు ప్రార్థన, నీలో లోపం ఏంటో అది చెప్పి ప్రార్థన చేయి. అబద్ధాలు ఆడుతున్నావా? ప్రభువా నేను అబద్ధికుణ్ణి అని ప్రార్థన చేయి. మోసం చేస్తున్నావా? నేను మోసగాణ్ణి అని ప్రార్థన చేయి. ప్రేమ లేకుండా జీవిస్తున్నావా? నాలో ప్రేమ లేదని ప్రార్థన చేయి. క్షమించలేకపోతున్నావా? నాలో క్షమించే లక్షణం లేదని ప్రార్థన చేయి. లోకంలో పడిపోకుండా ఉండలేకపోతున్నాను అంటావా? ప్రభువా నేను లోకాన్ని ప్రేమించకుండా ఉండలేకపోతాను ప్రార్థన చేయి. నువ్వు ఏమై ఉన్నావో అదే ప్రార్థన చేయి. డోంట్ ట్రై టు యాక్ట్ బిఫోర్ గాడ్. దేవుని ముందు నటించొద్దు, దేవుని ముందు నటించొద్దు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. యథార్థమైన స్థితి, దేవుని ముందుకు వచ్చేవాడికి యథార్థమైన స్థితి కావాలి. దేవుని ముందు యథార్థంగా మన స్థితిని మనం ఒప్పుకోవాలి. అలాగే మనం ఏం కావాలనుకుంటున్నామో అది దేవునికి చెప్పాలి. మనం ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడని చెప్పినప్పుడు మనమేం ఊహిస్తాము? నేను బండి అడిగితే దేవుడు కారు ఇస్తాడు, మనం కారు అడిగితే దేవుడు లారీ ఇస్తాడా? మన థింకింగ్ అది. కానీ వాక్యం తెలియపరుస్తుంది, నువ్వు ఊహించిన దానికన్నా అడిగిన దానికన్నా అని చెప్పనంటే ప్రభు సారూప్యంలోనికి నిన్ను మారుస్తాడు ప్రభు. హల్లెలూయా. నువ్వు ప్రభు సారూప్యంలోనికి మారిస్తే నువ్వు ఏం అడిగితే ప్రభు చేస్తాడంతే. నువ్వు ఏమడిగితే అది ప్రభు చేస్తాడు. నీ చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోతారు నువ్వు చేసే ప్రార్థన బట్టి. ఎందు గురించి? నువ్వు భాషలతో ఏం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు,
లేకపోతే పెద్ద పెద్ద ప్రాసలతో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే అరిసరిసి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, మరొకటి చేయాల్సిన అవసరం లేదు. నీలో యథార్థత ఉన్నప్పుడు, ప్రభు పోలికలను మార్చబడినప్పుడు నువ్వు చేసే చిన్న ప్రార్థన, వాక్యం రాయబడిన మాట, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగినదై ఉండును. మనఃపూర్వకమైనదై బహుబలము కలిగినదై ఉండును. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రార్థన చేస్తున్నావు అలాగా? దేవుడు నీకు చక్కటి అవకాశం ఇచ్చాడు, ఇతరుల కోసం ప్రార్థన చేసే అవకాశం. అందులో పాలు పంపులు పొందుతున్నావా నువ్వు? ప్రభువా, ఎంతో మందికి లేని భాగ్యాన్ని నాకు ఇచ్చారయ్యా అని ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే ఇతరుల కోసం ప్రార్థన చేస్తావో నీకు తెలియకుండా జరిగేది ఏంటంటే నీకు నువ్వే మేలు చేసుకుంటున్నావు. హల్లెలూయా. నీకు నువ్వు మేలు చేసుకుంటావు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇతరులకు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు బాగుపడిపోతారని చెప్పి అనుకో మాకు. కొంతమంది అండి ఇదొక ఏడుపు. నిజం, అమ్మో నేను ప్రార్థన చేయడాన్ని బట్టి వాళ్ళు ఎదిగిపోతున్నారు. అసలు వాళ్ళు మైండ్ వద్దా మైండ్ లేదా నాకు అర్థం కావట్లా. దేవుడు తెలిసిన వాళ్ళో దేవుడు తెలియని వాళ్ళు నాకు అర్థం కావట్లా. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు ఎదిగిపోతున్నారా అంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం చేత కాదా? ఏమండి అదేం ప్రార్థన అండి? అసలు అవేం మాటలండి? నేను ఇలా మాటలు సేవకుల దగ్గర విన్నాను, నేను సేవకుల దగ్గర విన్నాను. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, క్రీస్తు ప్రేమ ఉన్న ఏ సేవకుడు, ఏ విశ్వాసి ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడరు. నీ ప్రార్థన బట్టి ఇంకోటి బాగుపడుతుంటే ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తుతించు, ప్రభువా నా ప్రార్థన కూడా మీరు విన్నారయ్యా. అది దేవుని బిడ్డల మనసు, అది దేవుని బిడ్డలకు ఉండాల్సిన మనసు. ఒకడు బాగుపడుతుంటే వాళ్ళని బట్టి దేవుణ్ణి స్తుతించే మనసు నీకు ఉండాలి, కానీ ఏడ్చే మనసు నీకుంటే అదేమి స్వభావం? అసలు అదేలా స్వభావం? అది అసూయ స్వభావం, మత్సర స్వభావం, దేవుని బిడ్డల స్వభావం కాదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మన అంతరంగ పురుషుడు బలపడాలి. అంతరంగములో దేవుని ఆత్మ నడిపింపు మనకు ఉండాలి. క్రీస్తు ప్రభు సారూప్యంలోనికి మనం మార్చబడాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఎంతో సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. ప్రభువా, మాలో ఉన్న అంతరంగ పురుషుడు బలపరచబడాలని నేను మీరు సెలవిచ్చారు. దేవా, మీ ఆత్మ వలన మాత్రం ఇది సాధ్యమని సెలవిచ్చారు. ఇది జరగాలంటే మేము ప్రార్థించాలని కూడా మీరు సెలవిచ్చారు. ఈ రోజునైనా మీ వాక్యం వింటున్న మేము మా పోలికను విసర్జించి క్రీస్తు ప్రభు పోలికలోకి మార్చబడటానికి, సంపూర్ణతలోనికి మలచబడటానికి, మీకు శిష్యులుగా సాక్షులుగా జీవించటానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.